హాయ్ గైస్, ఈ మధ్య కాలంలో ఎవరైనా కూడా నేను జాబ్ చేస్తున్నాను, నా లైఫ్ సెట్ అనుకుంటే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. సో అది ఎలాగా, ఏంటి, ఏమేం జరుగుతుంది బయట అనేది క్లియర్ గా మాట్లాడుకోవడానికి ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, డూ సబ్స్క్రైబ్ అట్ ద ఎండ్. అంతేగాని ముందే సబ్స్క్రైబ్ చేసుకోమంటే చేసుకోవడం కాకుండా కంటెంట్ నచ్చితే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో కమింగ్ టు ద టాపిక్ వచ్చేసి, ఒకప్పుడు ఏంటి అంటే నేను పెళ్లి చేసుకుంటే నా వైఫ్ హౌస్ వైఫ్ అయితే చాలు, నా వైఫ్ ఇంట్లో ఉండి పని చేసుకుంటే చాలు అని ఒక ఫీలింగ్ తో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను పని చేయాలి, నా వైఫ్ పని చేయాలి అనే దగ్గరకు వచ్చారు. ఒకప్పుడు ఏంటంటే నేను పని చేస్తే నా వైఫ్ నా ఆఫీస్ లో పని చేయాలి అనుకునేవాళ్ళు. నేను పని చేస్తే చాలు, నా వైఫ్ కూడా పని చేయాలి, ఇద్దరం కలిసి ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవాలి అనే దగ్గరకు వచ్చింది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఈజ్ రైజింగ్. ఒకప్పుడు మనకి పాల ప్యాకెట్ 20 రూపాయలు 30 రూపాయలు ఉన్నది, ఈ రోజు 45 రూపాయలు 50 రూపాయలు, కొంచెం చిక్కగా కావాలంటే 80 రూపాయలు లీటర్ దాకా కూడా ఉన్నాయన్నమాట. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు మన శాలరీస్ పెరగాలి అండ్ ఇండివిజువల్ పర్సన్ అంటే మన నాన్న వాళ్ళు ఇండివిజువల్ గా ఉండి ఒకళ్ళే ఎర్న్ చేస్తూ ఫ్యామిలీని పోషించగలిగారు. అప్పుడున్న పరిస్థితికి ఓకే, చాలా వరకు వాళ్ళు లగ్జరీస్ ని తొక్కుకొని మనకు లగ్జరీస్ ఇచ్చి పెంచారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మనం మన లగ్జరీస్ తొక్కునే పరిస్థితులు. అంటే ఒకప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒకప్పుడు ఏసీ లేకపోతే ఉండొచ్చు, ఏసీ లేకపోతే దట్స్ ఫైన్, పర్లేదు, ఏసీ పెద్ద విషయం ఏం కాదు, చాలా గొప్ప ఇంట్లోనే ఏసీ ఉంటుంది. బట్ ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఇంట్లో ఏసీ ఉంటుంది. ఈవెన్ మీరు ధారావి ఇస్ ద స్లమ్మెస్ట్ ఏరియా ఇన్ ఇండియా అంటారు కదా, ఆ ధారావి స్లమ్ ని కొంచెం మీరు దగ్గర నుంచి చూస్తే ప్రతి ఇంటికి ఏసీ ఉంటుంది. స్లమ్ లో కూడా రోజుకి 300-400 సంపాదించలేని వాళ్ళు కూడా ఏసీ పెట్టుకుంటున్నారంటే దాని అర్థము లగ్జరీ అక్కడ నార్మల్ అయిపోయింది. అంటే ఏసీ ఈజ్ ఎ నార్మల్ థింగ్, ఏసీ ఈజ్ నాట్ ఎ లగ్జరీ. అండ్ బండి, ఒకప్పుడు బండి చాలా తక్కువ మంది ఇంట్లో ఉండేది, మన నాన్న వాళ్ళు కూడా సైకిల్ మీద వెళ్ళొచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇంటికి 2 బండ్లు 3 బండ్లు కామన్ గా ఉంటున్నాయి. ఎందుకు? ఈఎంఐ ఇస్తున్నారు అండ్ ఆఫ్ కోర్స్ ట్రాన్స్పోర్టేషన్ మనకి ఈజీ అవ్వాలి. లగ్జరీ అది కాదు, అది కంఫర్ట్ కూడా కాదు, లగ్జరీ కూడా కాదు, అదొక నీడ్ అయిపోయింది. ఒకప్పుడు లేని ఖర్చులు ఇప్పుడు పెరిగాయి. ఒకప్పుడు లగ్జరీ అనుకునేవన్నీ కూడా ఇప్పుడు అవి థింగ్స్ మామూలు డైలీ నీడ్స్ అయిపోయినందుకు ఇప్పుడు మన శాలరీ కూడా దానంతే పెరగాల్సి వస్తుంది అనమాట. అంటే మరి ఒకప్పుడు లేదు కాబట్టి కొనలేదు, ఇప్పుడు మన దగ్గర సంపాదిస్తుంది కాబట్టి కొంటామని మీరు అనుకుంటే కాదు. ఒకప్పుడు ఈఎంఐ అనే పదం లేదుగా, డౌన్ పేమెంట్ కట్టేసి మిగతా అంతా ప్రతి నెల ఇంత కట్టుకొచ్చిన పదం లేదు, నో కాస్ట్ ఈఎంఐ అనే పదాలు లేవు. ఇవన్నీ ఎందుకు చేశారు? కంపెనీస్ బ్యాంక్స్ తోటి టైఅప్ అయ్యి వాళ్ళ ప్రొడక్ట్ ని సేల్ చేసుకోవడానికి కస్టమర్స్ కి ఇచ్చే బెనిఫిట్స్ ఇవన్నీ. ఇవి కస్టమర్స్ కి ఇచ్చే బెనిఫిట్స్ అంటే కాదు, మనకు కావాల్సిన లగ్జరీని మనకి వాళ్ళని పరిచయం చేసే విధానంలో వాళ్ళు చూపిస్తున్న కొన్ని సొల్యూషన్స్ ఇవి. ఆ సొల్యూషన్స్ ఏంటి అంటే కొంతమందికి వరకు బాగానే ఉంటాయి, కానీ కొన్ని సొల్యూషన్స్ మనకు అవసరం లేకపోయినా కారు కొనేయాలి ఎందుకంటే ఈఎంఐలో వస్తుంది, మనకు అవసరం లేకపోయినా ఐఫోన్ కొనాలి ఎందుకంటే అది కూడా ఈఎంఐలో వస్తుంది. సో ఈ ఈఎంఐ అనే ఒక ట్రాప్ ఏదైతే ఉందో దాని నుంచి మళ్ళీ మాట్లాడుకుంటాం. బట్ ఈ వీడియో మెయిన్ టాపిక్ వచ్చేసి సింగిల్ ఇన్కమ్ డజంట్ ఎగ్జిస్ట్ ఎనీమోర్. ప్రతి మనిషికి డ్యూయల్ ఇన్కమ్ కావాలి. ఇంట్లో 2 ఇన్కమ్స్ ఉండడం అనేది డ్యూయల్ ఇన్కమ్ అనరు, ఒక మనిషికి 2 ఇన్కమ్స్ ఉండడం అనేది డ్యూయల్ ఇన్కమ్. మరి ఆ డ్యూయల్ ఇన్కమ్ ని అటైన్ చేసుకోవడానికి జనాలు ఏమేం చేస్తున్నారంటే, ఇప్పుడు ఎఫ్ఎల్ఎం దగ్గర తీసుకుంటే దెర్ ఆర్ మెనీ వర్కింగ్ ప్రొఫెషనల్స్, దెర్ ఆర్ వర్కింగ్ ఇన్ టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి టీమ్ లీడ్స్ కంపెనీలో పనిచేస్తూ దే ఆర్ వర్కింగ్ యాజ్ అ పార్ట్ టైం కన్సల్టెంట్స్. ఏం చేస్తున్నారంటే దే ఆర్ హెల్పింగ్ అస్. ఇక్కడ నుంచి కొంత డబ్బులు వాళ్ళు సంపాదించుకోగలుగుతున్నారు ఎందుకంటే అది వాళ్ళకి డ్యూయల్ ఇన్కమ్. వీఆర్ బిల్డింగ్ అ ప్రాజెక్ట్ ఫర్ అవర్ ఓన్ కంపెనీ, వేరే కంపెనీ కోసం. ఆ ప్రాజెక్ట్ కి పనిచేసే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకుంటే ఆ కంపెనీలో ఆ ప్రాజెక్ట్ కి పనిచేసే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ వేరే కంపెనీస్ లో వేరే పొజిషన్ లో పనిచేస్తున్నారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఈవినింగ్ వాళ్ళ వర్క్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక కంపెనీ ఫార్మ్ చేసుకుని వాళ్ళు ప్రాజెక్ట్స్ తెచ్చుకుని ఫ్రీలాన్స్ చేసుకుంటున్నారు. దాని ద్వారా ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది సంపాదిస్తున్నారు, విచ్ ఇస్ నథింగ్ బట్ డ్యూయల్ ఇన్కమ్. సో ఈ రకంగా ఎవరికి వాళ్ళు వచ్చిన విధంగా డ్యూయల్ ఇన్కమ్ ని అటైన్ చేస్తున్నారు. అండ్ కొంతమంది ఇన్వెస్ట్మెంట్ ద్వారా డ్యూయల్ ఇన్కమ్, కొంతమంది సీరియస్ గా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు, వాళ్ళు నేర్చుకుని ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ హియర్ ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీ స్టాక్స్ మీరు కొనుక్కోండి అని చెప్పను, బికాస్ ఇట్ ఈస్ అగేన్స్ట్ సెబీ రూల్స్. సో దట్ ఈస్ దర్ డ్యూయల్ ఇన్కమ్. అక్కడి నుంచి వాళ్ళు సెకండరీ ఇన్కమ్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు. కొంతమంది హోమ్ ట్యూషన్స్ చెప్తారు, కొంతమంది ఇంకా సెకండరీ ఇన్కమ్ డ్యూయల్ ఇన్కమ్ కింద దే ఆర్ వర్కింగ్ యాజ్ ర్యాపిడో, ఊబర్ రైడర్స్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ రైడర్స్ గా పనిచేస్తున్నారు. ఎందుకు ఇదంతా అంటే ఇప్పుడు మనమున్న జమానాలో డ్యూయల్ ఇన్కమ్ లేకపోతే బతకడం అనేది కష్టం. మీ సిటీస్ లో మీరు మీ టౌన్స్ లో ఉండొచ్చు, బట్ హైదరాబాద్ లాంటి ఒక సిటీలో ఇప్పుడు మీరు బతకాలి అంటే మీరు ఉన్న లగ్జరీస్ ఇప్పుడు నీడ్స్ అయిపోయాయి కాబట్టి ఆ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ ఏ డ్యూయల్ ఇన్కమ్ ఫర్ షూర్. సో అది ఏ ద్వారా మీరు తెచ్చుకోగలరు అని మీరు అనుకుంటున్నారు
అనుకుంటే, అంటే ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ ఉంటుంది. నాకు ఈ స్కిల్ ఉంది, నాకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది ఇష్టం, నేను ఇండివిజువల్గా ప్రాజెక్ట్స్ చేయగలను, ఎలా చేయాలి అని మీకు డౌట్ ఉంటే కింద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కామెంట్ చేయండి. లేదా నాకు ఫోటోగ్రఫీ వచ్చు, నేను ఫోటోగ్రఫీ సైడ్ ఎలా డ్యూయల్ ఇన్కమ్ బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. సో అలాగా మీకున్న డ్యూయల్ ఇన్కమ్ ఐడియాస్ ని మీరు కింద కామెంట్ చేయండి. వాటికి సొల్యూషన్ గా నేను వీడియో చేస్తాను. ఒక్కొక్క ఐడియాకి దాని ద్వారా ఒక డ్యూయల్ ఇన్కమ్ ఎలా తెచ్చుకోవాలి అనేది, మిగతా వాళ్ళు ఎలా తెచ్చుకుంటున్నారని ఒక ఎగ్జాంపుల్ తో బిల్డ్ చేసి నేను తీసుకొస్తాను అనమాట. సో అందుకని ఏంటంటే డ్యూయల్ ఇన్కమ్ తెచ్చుకోవడానికి మీరు కూడా ట్రై చేయండి. దానికోసం మనం ఎక్కువ కష్టపడతాం కరెక్టే, కానీ మనం ఎంతవరకు కష్టపడతాం అంటే సాఫ్ట్వేర్ లో మీరు నేర్చుకోగలిగింది, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు, ప్రైవేట్ జాబ్స్ ఎవరైతే చేస్తున్నారో మీరు మాక్సిమం 40-45 ఏళ్ళ దాకా ఓకేగా పని చేయగలరు. జరుగుతుంది 30 తర్వాత నుంచి కూడా మీకు రోజు చేసే పని బడ్డన్సంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు లాగా మంది స్ట్రాంగ్ బాడీస్ కాదు కదా, 100 ఏళ్ళు బతికే బాడీస్, ఏవో 60కో 50కో పోయే బాడీస్ ఇవన్నీ. సో ఆ లోపు మనం ఏదన్నా చేయాలి అంటే మనకి కరెక్ట్ గా ఇంకొక 15-20 సంవత్సరాలు మాత్రమే ఉంది. అంటే ఒకవేళ మీకు 25 ఏళ్ళు ఉంటే ఇంకో 15-20 ఏళ్ళు మాక్సిమం మీరు పని చేయగలరు, మీ బాడీ సహకరిస్తుంది. ఈ లోపు ఏం చేయగలరో ఆలోచించుకోండి. ఆ తర్వాత ఆలోచించడానికి కూడా మనం ఉండం. సో మన కోసం మనం చేసుకుంటాం. ఇదివరకు ఏంటంటే మన పేరెంట్స్ మన పిల్లల కోసము ఇది కూడబెట్టి మనం వాళ్ళకి పెళ్ళేదాకా, వాళ్ళ పిల్లలు పుట్టేదాకా బతకాలి అని ఒక థాట్ లో ఉంటారు కదా. మనకు అంత సీన్ లేదు, మనం తినే ఫుడ్ కి, మనం పని చేసే వర్క్ కి అంత సీన్ లేదు, మనం ఉంటామో పోతామో కూడా తెలీదు. సో ఉన్న రోజులు ఏంటి అంటే ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఏ లగ్జరీ లైఫ్, వర్క్ ఫర్ దట్ అని చెప్పడానికి ఈ డ్యూయల్ ఇన్కమ్ అనే వీడియో చేయడం జరిగింది. ఇఫ్ యూ ఫైండ్ ద కంటెంట్ వర్తీ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.